చిన్న స్టోరీ. ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే వృద్ధుడు ఉండేవాడు. అతనికి 70 సంవత్సరాలు దాటిపోయాయి. ప్రతి ఉదయం గ్రామంలోని చిన్న చర్చికి వెళ్ళి ప్రార్థించేవాడు. వర్షం వచ్చినా గాలి వచ్చినా అతను ఎప్పుడూ ఆగలేదు. గ్రామంలోని కొందరు యువకులు అతను చూసి నవ్వేవారు. ఒకరోజు వారు అడిగారు, తాతయ్య, మీరు ప్రతిరోజు ఇలా రావడం ఎందుకు? దేవుడు మీ ప్రార్థన వినకపోతే? రామయ్య నవ్వుతూ ఇలా చెప్పాడు, నేను దేవుడిని మార్చడానికి రాలేదు, నా హృదయం మారకుండా ఉండడానికి వస్తున్నాను. నిబద్ధత అంటే ఒకరోజు చేసే పని కాదు, చివరి వరకు నిలబడడం. సంవత్సరాలు గడిచాయి. ఆ యువకుల్లో చాలా మంది రామయ్య జీవితం చూసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. వారు అర్థం చేసుకున్నారు, విజయం ఒక్కసారిగా రావడం కాదు, స్థిరంగా నిలబడిన వారికి వస్తుంది. అలాగే మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు చూస్తున్నది ప్రతిభ కాదు, నిబద్ధత. బైబిల్లో ఇలా ఉంది, మత్తయి 24:13, 1 కొరింథీయులకు 15:58. చిన్ని ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, నాకు నిబద్ధమైన హృదయము ఇవ్వుము. పరిస్థితులు కష్టమైనా, మనుషులు విమర్శించినా, నీ మార్గంలో చివరి వరకు నిలబడే స్థిరత్వం ఇవ్వుము. నా విశ్వాసం తాత్కాలికంగా కాకుండా జీవితం మొత్తం నిలిచేలా చేయము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.